నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిర్. కొడాలి నాని వల్లభనేని వంశీ గారికి ఇంకా ఓడిపోతామని అర్థమైందా? అందుకే చివరి అస్త్రంగా ఒక అంశాన్ని ఎంచుకున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సమిల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే కొడాలి నాని గారు ఇంకా వల్లభనేని వంశీ గారు వీళ్ళకి ఓటమి ఇంకా ఖాయమని అనిపిస్తుందని అనుకోవాలా? ముందు వీళ్ళకి తెలిసిపోయిందని అనుకోవాలా సార్? అందుకే ఇలాంటి చివరి అస్త్రాలు బయటకు తీస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఆ అస్త్రం ప్రయోగిస్తారు. ఇది ఆఖరి ఎన్నికలు అంటే జనాలు కొంచెం జాలి ఉంటుంది కదా అని లెక్క అనమాట. అయితే జనాలకు ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళ మీద జాలి పడకూడదు అనేటువంటి అర్థమయ్యేలాగా వీళ్ళు వ్యవహరించారు. అంతకుముందు ఎలా ఉన్నా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అత్యంత వరస్ట్గా వ్యవహరించారు. చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు. తిన్న ఇంటి వాసాలు ఎక్కిట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి మద్దతుగా నిలబడి అంతకుముందు వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళని చాలా నీచంగా మాట్లాడారు. కాబట్టి ప్రజలు దేనిని సహిస్తారు కానీ విశ్వాసఘాతకులను సహించరు. ఫస్ట్ పాయింట్. మీరు మీ పర్సు కొట్టేసిన వాడిని సర్లేదో వాడు కష్టంలో ఉన్నాడేమో అనుకుంటారు. మీకు కష్టం వచ్చినట్టు కాసేపు బాధపడతారు. లేదా మీకు కష్టం కలిగించిన క్షమించగలుగుతారు. అంతేగాని మిమ్మల్ని నమ్మించి గొంతు కోసి నమ్మించి మోసం చేసి విశ్వాసఘాతకం చూపించడం కూడా వాళ్ళు అసలు ఎప్పటికీ క్షమించలేరు. మానవ సహజం అది. ఇక వీళ్ళ విషయానికి వస్తే ముందు వంశీ అతను ఖచ్చితంగా ఓడిపోతాడు అక్కడ. ఎందుకంటే అతను కంప్లీట్ అక్కడ ఆల్రెడీ లాస్ట్ టైమే అక్కడ ప్రజల్లో అతను వ్యతిరేకత ఉంది. పార్టీలకు అతీతంగా అతని యాటిట్యూడ్, దౌర్జన్యం, దుర్మార్గం, ఆ మాట తీరు ఇవన్నీ చూసి ఆ వైసీపీ వాళ్ళే రివర్స్ అతను. టీడీపీ వాళ్ళు కూడా రివర్స్. వైసీపీ అలాగే వ్యతిరేకంగా ఉన్నారు అతని మీద. అతను వైసీపీలోకి వెళ్ళిన మాత్రం అలా మనసు మారదు కదా. ఇప్పుడు అతను వ్యతిరేకించారు. ఇతను వాళ్ళతో వ్యవహరించిన తీరన్నీ చూసిన తర్వాత ఇతను అలాగే వాళ్ళు ఈ సంగతి చెప్దాం ఉంటారు. అలాంటిది టీడీపీ నుంచి మారాడు కూడా టీడీపీ వాళ్ళు కొళ్ళు మంది ఉంటారు. కసిగా ఇంటి అలాగనే ఓడించాలి. ఇప్పుడు అక్కడ అందుకనే మీరు చెప్పారు దొత్త రామచంద్ర గారు అమ్మాయి ఈసారి ఇదే లాస్ట్ ఎన్నిక, మళ్ళీ ఈసారి ఆ రామచంద్ర గారు అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. ఇలాంటి వేడి కోళ్ళు అంటారు దీన్ని. అంటే గతంలో చూసినట్టయితే ఈ రామచంద్రరావు గారిని అసలు దుర్భాషలు ఆడారు బాగా, అసలు నార్మల్గా కాదు. అలాంటిది ఇప్పుడు సడన్ గా వాళ్ళ కూతురు మీద ఇంత అంటే ప్రేమ ఎందుకు వచ్చింది అని చెప్పేసి జనాల్లో కూడా ఒక డౌట్ అయితే వచ్చింది కదా. అవసరం అండి. రేపు ఎన్నికల్లో ఓట్లు కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. వాళ్ళు వ్యతిరేకిస్తారేమో, ఈయన ఓడిస్తారేమో అని అనుకుంటున్నాడు. నేను ఖచ్చితంగా ఓడిస్తారు. ఎందుకు ఓడిస్తారంటే దానికి లాజిక్ ఉంది. ఈసారి అలాగా ప్రభుత్వం మారి సూచనలు కనపడతా ఉన్నాయి. వీడు గ్యారంటీగా ఓడిపోతున్నాడు. గ్యారంటీగా ఓడిపోతే ఈ రాజకీయ ముఖ చిత్రం మీదే ఉండడం. ఇతను ఒకవేళ నేను వెళ్ళిపోతాను, ఇదే ఆఖరి ఎన్నికలు, ఇక అనాపని ఇదే ఆఖరి ఎన్నిక ఇతనికి. గెలవటం అనేటువంటి కళ. ఓడిపోయిన తర్వాత మళ్ళా ట్రై చేసి సీన్ ఉండదు ఇతనికి. ఎందుకంటే తోలు తీసి ఎండ వేస్తారు. వీళ్ళు మాట్లాడిన మాటలకి 100 కేసులు పెట్టి లోపల వేస్తారు బయట రాకుండా. అంత తెలుగు ఊరుకోరు అలా అవతల వాళ్ళు. కాబట్టి ఈ దెబ్బకే వాళ్ళు తప్పు లేకుండా టీడీపీ వాళ్ళ చేత మడతెట్టిచ్చేద్దామని చూస్తారు వాళ్ళు. ఇతని ప్రత్యర్థి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు వీడు ఓడిపోవాలని కోరుకుంటారు. ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. మామూలుగానే ఓడిపోతాడు. వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేస్తారు. కాబట్టి పార్టీ తరఫున, వైసీపీ తరఫున ఆనెస్ట్గా గట్టిగా పనిచేయరు. కాబట్టి ఘోరంగా ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఇతను ఎలాగ అడ్డు ఉండడు, వాళ్ళే ఉంటారు. ఇంకా అటువంటిప్పుడు ఎందుకు ఇతనికి చేయాలి? విశ్వాసఘాతకుడికి ఒకవేళ పొరపాటున వాళ్ళు కష్టపడి పనిచేసి పొరపాటున ఏమైనా నెగ్గేసాడు అనుకో, మళ్ళీ వాళ్ళకి అడ్డం వస్తాడు. వీడు మాట మార్చడానికి నమ్మకం ఏంటి? ఆ శుద్ధం దీన్ని కూడా ఎవడన్నా వైసీపీలోకి వెళ్తాడా అన్నాడు. వెళ్ళిపోయా లేదా? టీడీపీ చంద్రబాబు గారు చాలా సూపర్ అన్నవాడు. వాళ్ళ కుటుంబాన్ని అలా నీచంగా మాట్లాడాడు. కాబట్టి ఈయన అసలు నమ్మరు. ఇంకా టీడీపీ కూడా ఏదైనా కొంచెం నమ్ముతారేమో, నా వైసీపీ కూడా అసలు నమ్మరు. కాబట్టి ఇతను ఓడిపోవాలని వాళ్ళు ఇతను ఓడిపోవటానికి పనిచేస్తారు. ఇంట్లో పూజలు కూడా చేస్తారు. అర్థమైందండి. కాబట్టి ఇతను ఓటమి ఖాయం. అతను నిన్న నామినేషన్ వేస్తాను 4 అడుగులు వేయలేకపోతే వీడు ఏం ముద్రిస్తాడు అనుకుంటారు. ఫస్ట్ పాయింట్ అనే కదా. సుఖం మరిగి ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉన్నాడు. దాంతో అతని చరిత్ర ఇంకా వల్లభనేని వంశీ అనేటువంటి వాడు గన్నవరం నియోజకవర్గంలో అతని చరిత్ర అంతే. 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు.
టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అవును సార్. ఒళ్ళు కొవ్వెక్కిపోయి లోకేష్ని చంద్రబాబు గారిని మాట్లాడాడు. ఇంకా భువనేశ్వర్ గారిని కూడా చాలా నీచంగా మాట్లాడడం చాలా జరిగింది. నీచంగా. అంటే తినే ఇప్పుడు చూస్తుంటే తినే ఒక తెరలేపారు ఇలాంటి వ్యాఖ్యలకి అని కూడా, ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఈయననే ఫస్ట్ బీజం వేసిందని కూడా, స్టార్టింగ్ బేస్ వేసింది అతను. ఈయననే అని చెప్పేసి కూడా ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే డెఫినెట్గా పారిపోవడానికి ట్రై చేస్తారు అతను. ఈ దేశంలోనే ఉండడం. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ అతనే వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి 50% అవుతారు. కాబట్టి అతను ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాడు అంటున్నారు. వార్తలు నిజమవుతుందో తెలియదు కానీ జంప్. అంటే ఎట్లా ఓడిపోతాం కాబట్టి ఇక్కడ నామినేషన్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అది వార్తలు. నానిది, అది కొడాలి నానిది. వల్లభనేని వంశీ మాత్రం ఇంకా నామినేషన్ వేసాడు, అతను ఓటమి ఖాయం. పైగా అతను ప్రత్యర్థి ఎవరో యార్లగడ్డ వెంకట్రావు 2 సార్లు ఓడిపోయాడు. అతని మీద చాలా సింపతి ఉంది అక్కడ. పైగా అతను కూడా మంచి కరోడా మనిషి, బాగా డబ్బు ఖర్చు పెడతాడు, ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఉన్నాడు. అతనికి సాఫ్ట్ కార్నర్ ఉంది, అతని మీద కొంచెం మంచి అభిప్రాయం ఉంది అందరికి. ఇతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అతన్ని మడత పెట్టి గోడనే తొక్కేస్తూ ఉంటారు, కుర్చీ మడత పెట్టి కుట్టినట్టు అదే పని చేస్తారు. అంటే ఎందుకు మరి ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు సార్? అంటే ప్రజలకు ఏదైనా కొంచెం మంచి చేద్దాం, ప్రజల్లో ఉందాం, అట్లీస్ట్ ఆ కొంచెమైనా చెప్పడానికి ఉంటుందని ఏ రోజు అనుకోలేదంటారా మరి? కొవ్వెక్కిపోయి మదం ఎక్కిపోయి కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఒళ్ళిపై తెలియకుండా వ్యవహరిస్తే ఎన్నికల ముందు బోర్లా పడతారు. ఎన్నికల ముందు బోర్లా పడితే గతంలో రాజకీయం వేరు. ఈసారి ఓడిపోతే మళ్ళీసారి ట్రై చేసుకుంటారు. ఇంక వీళ్ళకి ఈసారి ఓడిపోయిన వాళ్ళకి చరిత్రలో కలిసిపోతారు. అంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఉండదంటారా? అసలు వీళ్ళు మళ్ళీ లగినవారు కదా, వీళ్ళు కనపడినవారు ఎక్కడన్నా రాజకీయ ముఖచిత్రం మీద పారిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు. హుకుం జారీ చేస్తారు, హుకుం అంటారా. ఓకే. అంటే ఇప్పుడు చూస్తుంటే వైసీపీ అంటే వీళ్ళే కాకుండా ఇంకొంతమంది నేతల పరిస్థితి కూడా ఇట్లనే ఉందని అనిపిస్తుంది. చాలా మంది మీకు అందులో సాఫ్ట్ నేచర్ ఉండి ఎవరితో వివాదం లేకుండా ఉన్న వాళ్ళు చాలా స్వల్పంగా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తు ఏదో పార్టీలో పోతారు. వాళ్ళు ఏదో పార్టీలో వాళ్ళకి గేట్లు తెరుస్తారు. వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్రాప్ ఏంటంటే వీళ్ళు ఎక్కడా పనికి రాకుండా చేసాడు, నిర్వీర్యం చేసాడు అంటారు కదా, అలాగే ఎందుకు పనికి రాకుండా చేసాడు. అండ్ అట్లనే ఇక్కడ చూస్తుంటే ఇంకొక వ్యక్తి సార్ ఏంటంటే నగరి నుంచి వెళ్ళి రోజా గారు. సో ఈమె గురించి ఏం చెప్తారు సార్ మరి మీరు? మీకు నామినేషన్ నాడే ఆవిడ ఓటమి ఖాయమైపోయింది. నీకు భానుప్రకాష్ రెడ్డి రాకేష్ రెడ్డి భానుప్రకాష్ గారు అసలు రోజా గారి మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా చూపించడానికి అన్నట్టుగా బయటకు వచ్చేసారు జనం అందరూ. అసలు ఆయన పేరు తలిస్తే చంద్రబాబు గారి మీటింగ్లో ఆయన పేరు తలవగానే ఓరెత్తిపోయింది. అటు మీకు బాహుబలి సినిమాలో లాగా అమరేంద్ర బాహుబలి అనగానే బాహుబలి సినిమాలో ఎలా ఊరెత్తిపోయిందో అలా ఊరెత్తిపోయింది. ఓటమి అప్పుడే ఖాయమైపోయింది. ఆవిడకి అంతే, వేరే పార్టీలో అక్కడ ఛాన్స్ ఉండదు. ఈమె రాజకీయ జీవితం అంటే ఇక్కడ వరకేనా? ఇంకా అంతే. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతే వాళ్ళకి నష్టమే ఉండదు. బాగా కుమ్మేసుకున్నారు, శుభ్రంగా సంపాదించి పక్కన. కానీ ఆ సంపాదించుకున్న దాన్ని తిన్నెవరైనా. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా రేవేడేస్తారు, ఏం వదిలిపెట్టరండి. ఎలక్షన్ అయిపోయింది. గత రోజుల్లో అయితే ఎలా ఉండేదంటే ఓడిపోతే వాళ్ళు సచివాలయాన్ని వదిలేసిపోరు. ఇప్పుడు వీళ్ళు చేసిన శాస్త్రాలకి వీళ్ళు మాట్లాడిన మాటలకి వీళ్ళకి రౌండ్ వేస్తారు, ఫుల్గా వదిలిపెట్టరు. ఇప్పుడు రెండో వాడు కొడాలి అని ఉన్నాడు, అతను కూడా నా ఆఖరి ఎన్నిక ఇది అంటున్నాడు. నువ్వు మామూలుగా నువ్వు చెప్పకపోతే ఇది ఆఖరి ఎన్నికే నీది. నీ అవతారం, నీ ఓటం, నీ అన్నీ చూస్తుంటే జనాలకి వెగటు వచ్చేది 4 సార్లు నెగ్గాడు. ఈ 3వసారి ఇంకా దరిద్రంగా వ్యవహరించాడు. ఆ నోటికి అద్దు లేకుండా మాట్లాడాడు. ఎవడ కుటుంబంలో మంచి మర్యాద తెలిసిన కుటుంబం మధ్యతరగతి కుటుంబాలు ఎవరో కూడా ఇతను ముఖం చూడడం కూడా ఇష్టపడతలేదు. ఆ అవతారం కూడా చేతబడులు చేసి వాళ్ళకి ఏంటి అవతారం? అది పద్ధతే పాడు ఉండద్దా? ఒక ప్రజాప్రతినిధి కదా, నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి కదా. నోరు ఇప్పితే స్మెల్, దుర్గంధం, ఆ బూతులు, ఆ పంచాంగం ఏంటి? ఏం చూసుకుని ఇదంతా 2 కాళ్ళు మోకాళ్ళ గడ్డ తీసేస్తే ఏం చేస్తారు? రేపు పొద్దున్న మోకాళ్ళ మీద పోలీసులు తీసుకెళ్ళి మోకాళ్ళ చెప్పులు తీసేసారంగో ఏం చేస్తారు? ఊరుకుంటారా? నేను ఊరుకొచ్చిన మాట్లాడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఎవరిని పడతాడు మాట్లాడు నువ్వు. ఇదంతా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నానిగారైనా వంశీ అయినా ఎవరైనా వాళ్ళు అధికారం ఉంది, భగవంతుడు ఇచ్చాడు, మన బతుకు బస్ స్టాండ్లో ఉండాల్సిందల్లా చాలా మంచి లెవెల్కి తీసుకెళ్ళాడు. సంతోషించి దేవుడి పట్ల కృతజ్ఞతగా ఉండి, తనకు అవకాశం వచ్చిన ప్రజల పట్ల కృతజ్ఞతగా ఉండి నోరు అదుపులో పెట్టుకుని కొంచెం మంచి మాట అనిపించుకుంటే తప్పే ఉంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం అతని కళల ఆనందం చూడడానికి మాట్లాడావు, రేపు అతను జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడు, నిన్ను ఎవడు కాపాడుతాడు?
ఈయన కూడా జైల్లోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉందంట. ఎలాగ జైల్లోకి వెళ్ళే ముందు ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపిస్తారు కదా, నిన్ను ఎక్కడ వెంటాడేస్తారు కదా, వదులుతారా? రైట్ సార్. పైగా అతని నామినేషన్ కూడా సరిగ్గా వివాదం వచ్చింది. అవును సార్. కాబట్టి కొడాలి నాని అయినా వంశీ అయినా ఈవేళ ఒక గుణపాఠం. రాబోయే తరాల్లో రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అబ్జర్వ్లో పెట్టుకుని ప్రజలు గమనిస్తారనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. అన్నిసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చినట్టు దొంగ ఎలక్షన్లు ఏం జరగవు, దొంగ ఓట్లు ఏం దొరకవు, ప్రభుత్వ ఉద్యోగులు ఏకపక్షంగా పనిచేయరు. అది అయిపోయింది కదా. ఇక చాలా అప్రమత్తంగా ఉంటారు, ప్రతి అంశం జాగ్రత్త పడుతూ ఉంటారు. మీ ఆటలు సాగవు. కొంతమందిని వేసుకుని ప్యాకెట్ ఆడుకుంటారు, లైసెన్స్ కడతారు, కేసు అయితే ఫైన్ కట్టి వస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు మీ ఆయన ప్యాకెట్ ఆడుతూ ఒప్పుకుంటావు, నువ్వు తాగేసి వస్తేని బలి తాగి ఇంకా తాగబోయే అంటావా? అనవు కదా. ఆడవాళ్ళు అసహించుకునే విషయాలు అయ్యాయి కదా. ప్యాకెట్ అంటే ఒళ్ళు పై టైం తెలియకుండా ప్యాకెట్లో కూర్చుంటాడు. అవును కదా, అన్నీ మర్చిపోతాడు. ఏదో సినిమాలో చూపిస్తాడు, వాళ్ళ తల్లి చనిపోయి వెళ్ళిపోతున్నా కానీ మళ్ళీ ఈ ఆట ఆడేసి వస్తారంటాడు. అంటే అంత దారుణమైన వ్యసనం అది. ఇల్లు ఒళ్ళు గొల్లైపోతుంది అది. తాగుడైతే పేగులు కూలిపోతాయి, ఎవరో కిడ్నీలు చెడిపోతారు, ఆఖరికి మనుషులు ఎండిపోయి ఎంట్రీలాగా అయిపోయి చచ్చిపోతారు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆడవాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఈ దెబ్బతో ఇతను అసలు స్వరూపం చూశారు. ఆ బేకరాకారం అని ఆ నిర్లక్ష్య గారు ప్రజాప్రతినిధిగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ చూసి నేను ఇంటికి పంపించాలి రా బాబు అనుకుంటారు, పంపిస్తారు అంతే. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.